ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. దీంతో బీసీసీఐ వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేసే పనిలో పడింది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీకి టీమిండియాను బీసీసీఐ ప్రకటించనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును వెల్లడించడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 27 లేదా 28వ తేదీన అధికారికంగా బీసీసీఐ ప్రకటించనున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే 15 మందిలో 10 మంది ఆటగాళ్ల పేర్లు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన రిషబ్ పంత్, సర్జరీల అనంతరం తిరిగి ఫిట్నెస్ పొందిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ భారత జట్టులో స్థానం దక్కించుకున్నారని తెలుస్తోంది. బౌలింగ్ విభాగంలో బుమ్రాతో పాటు సిరాజ్, హర్షదీప్లకు అవకాశం లభించిందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి లీక్ ఇచ్చాడు. ఇక స్పిన్ బౌలర్ కోటాలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. మిగిలిన 5 స్థానాల ఎంపిక కోసం సెలెక్టర్లు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా సెలెక్ట్ చేయాలని యోచనలో ఉన్నారు. అయితే మొదటి 10 మందిలో శివం దుబే, రింకు సింగ్ మిస్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించే ఓపెనర్లో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ పేర్లు కూడా ఖరారు చేయలేదని తెలుస్తోంది. మిగిలిన 5 స్థానాల్లో 4 బ్యాటర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎంపిక చేయరు. బ్యాకప్ గా కనీసం ఓ వికెట్ కీపర్, 2 బ్యాటర్లు, 2 బౌలర్లు ఉండేలా జట్టును ఎంచుకుంటారు. ఇందులో భాగంగానే దుబే లేదా రింకులలో ఒక్కరిని, జైస్వాల్, గిల్లలో ఒక్కరిని మాత్రమే ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫామ్ లో ఉన్న శివం దుబే కోసం రింకు సింగ్ పై వేటు వేసే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హార్దిక్ పాండ్యా రాకతో తుది జట్టు కూర్పు కూడా రింకుకు ఎదురుదెబ్బగా మారింది. సూర్యకుమార్, పంత్ కన్ఫర్మ్ అని వార్తలు రావడంతో తుది జట్టులో మిగిలిన 2 స్థానాల బ్యాటర్ల కోసం దుబే, హార్దిక్ నుంచి రింకుకు తీవ్ర పోటీ ఎదురవుతోంది.